అర్ధరాత్రి పిలుపు 10వ భాగం. దయచేసి ఇదంతా ఏమిటో వివరించి చెప్పగలరా? అడిగారు రాష్ట్రపతి కోపాన్ని దిగమింగుకుంటూ. మనం విడిగా మాట్లాడటం మంచిది అన్నాడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖర్జీ. రాష్ట్రపతి తల ఊపి లేచాడు. వెనకే వెళ్ళాడు ముఖర్జీ. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత ముఖర్జీ తలుపు మూశాడు. మిస్టర్ ముఖర్జీ, రాష్ట్రపతి భవనంలో సైనిక బలంతో నన్ను బంధించారు. అంటే సైనిక పరిపాలన ప్రారంభమైందా? సైనిక నియంతగా మీరు పరిపాలన హస్తగతం చేసుకున్నారా? అడిగారు రాష్ట్రపతి. మీరు అలా అపార్థం చేసుకుంటారని నాకు తెలుసు. రాజ్యాంగాన్ని సంరక్షిస్తానని మీరు ప్రమాణ స్వీకారం చేసి ఈ పదవి స్వీకరించారు. ఆ రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగం ప్రతిష్ఠించిన రాష్ట్రపతిని, ప్రజాస్వామ్య వ్యవస్థని సంరక్షిస్తానని, దేశం కోసం ప్రాణాలనైనా అర్పిస్తానని నేను ప్రమాణం చేసి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పదవి స్వీకారం చేశాను. రాష్ట్రపతి తల ఊపాడు. మీతో కానీ, ప్రధానమంత్రితో కానీ, ఇతర మంత్రివర్గ సభ్యులతో కానీ సంప్రదించి మీ ఆజ్ఞానుసారం ప్రవర్తించేందుకు వ్యవధి లేకపోయింది. మీరందరూ నన్ను అపార్థం చేసుకున్నా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నా బాధ్యతను నేను నిర్వహించవలసి వచ్చింది. నిర్వహించాను అన్నాడు ముఖర్జీ. మాటలు పెద్ద పెద్ద మాటలు. ప్లీజ్, నిజం కటువుగా నాకు అర్థమయ్యేటట్లు చెప్పండి అన్నారు రాష్ట్రపతి. క్లుప్తంగానే చెప్తా వినండి. రాష్ట్రపతి మొదలు కేంద్ర మంత్రివర్గ సభ్యులు, రాష్ట్ర మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు, వీరిని అందరినీ కొద్దిపాటి వ్యవధిలో హత్య చేయడానికి కుట్ర జరిగింది. అలా దేశంలో అధికారపక్ష రాజకీయ నాయకులు కానీ, ప్రతిపక్ష రాజకీయ నాయకులు కానీ లేకపోతే ప్రజాస్వామ్యం తల్లక్రిందులవుతుంది. అప్పుడు మేము దేశ రక్షణకు కంకణం కట్టుకున్న డిఫెన్స్ ఫోర్సెస్ అధికారం చేపట్టవలసి వచ్చేది అన్నాడు ముఖర్జీ. రాష్ట్రపతి నిట్టూర్చాడు. విమానాశ్రయానికి వెళుతూ ఉండగా మిమ్మల్ని, కేంద్ర మంత్రుల్ని హత్య చేయడానికి పన్నాగం పన్నారు. విమానాశ్రయానికి వెళ్ళవద్దని మీకు చెప్పమని చెప్పాను. ఈ విషయమై కేంద్ర మంత్రుల్ని హెచ్చరించాను. నా మాట వినిపించుకోరని తెలుసు. ఈ కుట్ర గురించి చెప్తే ఆధారాలు చూపించు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తయారు చేయి, ఒక ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం అని మీ కార్యక్రమాలు సాగించేవాళ్ళు. మీ ప్రాణాలను బలి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. అందువల్లే తాత్కాలికంగా ఇక్కడి నుంచి మీరు కదలకుండా ఉండే ఏర్పాట్లు చేశాను. నా మాట నమ్మండి. కేవలం మీ శ్రేయస్సు కోరే చేశాను అన్నాడు ముఖర్జీ. రాష్ట్రపతి నవ్వాడు. ప్రధానమంత్రి, ఇతర మంత్రులు అడిగారు. వారి ఇండ్లల్లో మీలా ఉన్నారు. మీ బందీలుగానా? అడిగాడు రాష్ట్రపతి. వారికి ఎటువంటి ఆపద కలగకుండా ఉండేందుకు అన్నాడు ముఖర్జీ. రాష్ట్రపతి ముఖర్జీని తీక్షణంగా చూసి, చరిత్ర తిరగవేస్తే ప్రతి దేశంలో ప్రజాస్వామ్యం తల్లక్రిందులై సైనిక పరిపాలన వచ్చినప్పుడు సైనిక అధికారులు చెప్పిన మాటలు ఇలాంటివే. విద్రోహక శక్తుల నుండి దేశాన్ని కాపాడడానికి మేము అధికారం హస్తగతం చేసుకున్నాం. ఇది తాత్కాలికం. ఇలాంటి మాటలే అంటారు అన్నారు రాష్ట్రపతి. ముఖర్జీ ముఖం ఎర్రగా అయింది. లేచి నిలబడి, యు ఆర్ ది సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. నాలో విశ్వాసం లేకపోతే దయచేసి ఈ క్షణం నుంచి నా రాజీనామా స్వీకరించండి. తర్వాత ఈ భవనం చుట్టూరా ఉన్న సైనికుల్ని వెళ్ళిపోమ్మంటాను. ఆ తర్వాత ఎవరిని చీఫ్గా నియమిస్తారో నాకు అనవసరం అన్నాడు ముఖర్జీ. అతని మాటల్లో నిజాయితీ, అతని కళ్ళల్లో ఆవేశము అర్థమై రాష్ట్రపతికి కోపం, అనుమానం తగ్గాయి. కూర్చోండి ముఖర్జీ. నేను పొరపడే ఉండవచ్చు. ఇప్పుడు అవకాశం దొరికింది కదా. వివరాలు చెప్పడానికి మీకేమిటి అభ్యంతరం? మమ్మల్ని అందరినీ చంపడానికి కుట్ర పన్నుతున్నది ఎవరు? ప్రజాస్వామ్యాన్ని కూలద్రోసి సైనిక పరిపాలన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది ఎవరు? ఎందుకు? విదేశీ గూఢచారులా? అడిగాడు రాష్ట్రపతి. విదేశ గూఢచారులు కారు. మన భారతీయులా? ఎవరు? ప్రఖ్యాత డిటెక్టివ్ యుగేందర్ అన్నాడు ముఖర్జీ. యుగేందరా? నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు డిటెక్టివ్ యుగేందర్తో నాకు చాలా పరిచయం అని మీకు తెలియదేమో. యుగేందర్ దేశభక్తిని శంకించేందుకు, యుగేందర్ దేశద్రోహి అనేందుకు ఆధారాలు ఏమిటి? అడిగాడు రాష్ట్రపతి. యుగేందర్తో నాకు పరిచయం ఉంది. ఇదివరలో యుగేందర్ దేశం కోసం ప్రాణాలు తెగించారని తెలుసు. అందువల్లే మొదట్లో నేను నమ్మలేదు. కానీ నిర్దుష్టమైన సాక్ష్యాలు దొరకడం వల్ల నమ్మక తప్పలేదు అన్నాడు ముఖర్జీ. యుగేందరా? ఎందుకు? ఆయనకు ఏమిటి ప్రయోజనం? అన్నాడు రాష్ట్రపతి.
అదే నాకు అర్థం కాలేదు. స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ యుగంధర్తో చేతులు కలిపారని తెలిసింది. ప్రప్రథమంలో సైనికులకు అధికారాన్ని అప్పగించి ఆ తర్వాత అధికారం తన హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశం కావచ్చు. లేదా ఆ ఇద్దరు ఏ విదేశ గూఢచారుల కూటమిలోనో చేరి దేశానికి ఈ ద్రోహం తలపెట్టారని అనుకోవచ్చు. అది కాకపోతే ప్రజాస్వామ్యంలో వారికి నమ్మకం నశించి సైనిక పరిపాలనలో దేశం బాగుపడుతుందని నిజంగానే అనుకొని ఉండవచ్చు. వారి ఉద్దేశాలతో నాకు పని లేదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు చేరారో తెలుసుకొని వారినందరినీ బంధించడానికి అవకాశం లేకపోతే చంపో దేశాన్ని కాపాడటమే నా లక్ష్యం అన్నాడు ముఖర్జీ. రాష్ట్రపతి కాసేపు మౌనంగా ఉండి, తగిన సాక్ష్యాలు లేనిదే యుగంధర్ మీద మీరు ఇంత నింద వేయరని నాకు తెలుసు. ప్రధానితో ఇతర మంత్రివర్గ సభ్యులతో సంప్రదించారా అడిగాడు రాష్ట్రపతి. ఇంకా లేదు. ముందు మీతో మాట్లాడిన తర్వాత కదా మీరు సైనికుల బందీలుగా ఉన్నారని అనుమానం మీకు కలిగినా ప్రజల్లో కలిగినా యుగంధర్ లక్ష్యం నెరవేరుతుంది. అందువల్ల అడిగాడు రాష్ట్రపతి. వెంటనే మీరు రేడియోలో టీవీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలి. ఏమని? ఇదిగో తయారు చేశాను మీ ప్రసంగాన్ని. మీ ఆమోదం తెలిపితే టీవీ ఆకాశవాణి టెక్నీషియన్స్ వస్తారు అన్నాడు ముఖర్జీ. రాష్ట్రపతి ముఖర్జీ ఇచ్చిన కాగితాలు తీసుకున్నారే కానీ చదవలేదు. క్యాబినెట్ అనుమతి లేనిదే నేను తెలుసు. అది ప్రభుత్వ విధానాన్ని గురించి సామాన్య పరిస్థితిలో. ఇది సామాన్య పరిస్థితి కాదు. నా మాట వినండి అన్నాడు ముఖర్జీ ఆర్ముడ్ వెహికల్స్లో తగిన రక్షణ సిబ్బందితో వారికి ఏ ఆపద రాకుండా ప్రధానిని కేంద్ర మంత్రివర్గ సభ్యుల్ని ఇక్కడికి రాష్ట్రపతి భవన్కి వచ్చే ఏర్పాట్లు చేయండి. ఇక్కడ మేము సమావేశమై నిర్ణయిస్తాం. మీరు తయారు చేసిన ప్రసంగాన్ని నేను ప్రజలకు వినిపించేందుకు తయారుగా లేను అన్నారు రాష్ట్రపతి. సరే, ప్రధానిని ఇతర కేంద్ర మంత్రుల్ని ఇక్కడికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తాను. వస్తాను మళ్ళీ అన్నాడు ముఖర్జీ. ఈ సైనిక రక్షణ అంతా నా మంచి కోసమేనా ప్రశ్నించారు రాష్ట్రపతి. అవును. నేను బయటికి వెళ్ళదలుచుకుంటే నన్ను ఎవరు ఆపరా అడిగారు రాష్ట్రపతి. మీకు పరిస్థితులు వివరించాను. ప్రమాదాన్ని గురించి చెప్పాను. మీ ప్రాణాన్ని దేశ క్షేమాన్ని లక్ష్య పెట్టకుండా బయటికి వెళ్ళదలుచుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. వెళ్ళవచ్చు అన్నాడు ముఖర్జీ. చీకటి పిలిచాడు రాజు. కళ్ళు మండుతున్నాయా అడిగింది. కాస్తే ఎక్కువ ఇబ్బందిగా లేదు అన్నాడు రాజు. మరొకసారి అంటూ అతని కనురెప్పల మీద చూపుడు బ్రేలు పెట్టి నిమిరి తర్వాత రెప్ప తెరవమని చెప్పి నోటితో ఊదింది. ఇప్పుడు హాయిగా ఉంది అన్నాడు రాజు. నీ పేరేమిటి? ఈ అర్ధరాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగింది ఆమె. నీ పేరేమిటి అని అడిగితే మళ్ళీ చీకటి అని చెప్తావు. అర్ధరాత్రి ఆడదానివి ఒంటరిగా ఈ సముద్రపు ఒడ్డున ఇసుకలో చీకట్లో నువ్వేం చేస్తున్నావు అడిగాడు రాజు. ఆమె నవ్వింది. ఆ చీకట్లో ఆమె ముఖం కనిపించలేదు కానీ ఆ నవ్వు చాలా తీయగా ఉంది. నా పేరు భారతి. నేను సినిమా ఆర్టిస్టుని. అంటే నేను హీరోయిన్లకు స్టంట్ సీన్లలో డూప్గా నటిస్తాను. జూడో కరాటే లాంటివి ఎన్నో వచ్చు నాకు. ఈ అర్ధరాత్రి ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగాడు మళ్ళీ రాజు. డబ్బిచ్చారు గనక. ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎంత ఇచ్చారని అడగలేదేం? పోనీ అది అడుగుతున్నాను చెప్పు. 2000 రూపాయలు. ఎవరు? ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పను. ఎందుకు చెప్పవు? చెబితే నన్ను చంపేస్తారు. ఎవరు? మళ్ళీ అదే ప్రశ్న. చెప్పను. నిన్ను ఎవరు చంపకుండా రక్షిస్తాను. ఆమె పకపక నవ్వింది. ఒక ఆడదాన్ని నా చేతుల్లోనే నువ్వు ఓడిపోయావు. నీ కళ్ళల్లోంచి ఇసుక నేను తీసేయకపోతే ఈ ఇసుకలో నువ్వు ఇంకా గిలగిలలాడుతూ ఉండేవాడివి. నువ్వు నన్ను రక్షిస్తావా అంది భారతి. రాజుకు చాలా కోపం వచ్చింది. భారతి, నేనెవరో నీకు తెలుసా అడిగాడు. తెలుసుకోవాలని ఉంది, చెప్పు. నా పేరు రాజు. ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంటుని. అలాగా, అమితాబ్ బచ్చన్వేమో అనుకున్నాను అని నవ్వింది. నీ హాస్యం కట్టిపెట్టు. నిజంగా నేను రాజునే అని యుగంధర్ తనకు ఫోన్ చేసిన విషయం చెప్పాడు. నువ్వు నిజం చెప్పు. ఇక్కడి నుంచి నిన్ను తిన్నగా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి తీసుకువెళ్తాను. ఈ కేసు తేలి కుట్రదారుల్ని పట్టుకునేంత వరకు నిన్ను పోలీస్ రక్షణలో అట్టి పెడతాను అన్నాడు. నీకెందుకు ఇంత కష్టం? వాళ్ళు చెప్పినట్లు చేస్తే నాకు ఇంకా డబ్బిస్తారు.
ఇంకా ఏం చేయాలి నువ్వు? అడిగాడు రాజు. చెప్పను అన్నది భారతి. నీ ఇష్టం. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. ఎందుకు? అడిగింది. వెలుగులో నీ అందం చూద్దామని. నువ్వు అందమైన దానివా? అడిగాడు రాజు. ఏమో, చూసేవాళ్ళ కళ్ళను బట్టి ఉంటుంది. నీ మొహం చూడాలని ఉన్నది, వీల్లేదు. నీ పేరు చెప్పావు, నువ్వు అందమైన దానివని గ్రహించాను. నీ వృత్తి చెప్పావు, నువ్వు ఎక్కడుంటున్నావో కనుక్కోవడం కష్టం కాదు అన్నాడు రాజు. నీలా అందరూ నిజమే చెప్తారని ఎందుకు అనుకుంటావు? ఇక వెళ్ళు అంది భారతి. నీ ఒళ్ళు నా ఒంటికి తగిలినప్పుడు ఎంత హాయిగా ఉన్నదో తెలుసా అన్నాడు రాజు. అంత ఆపదలోనూ నీకు అటువంటి ఆలోచన వచ్చిందన్నమాట. అందరూ మగాళ్ళు అంతే అన్నది భారతి. అవును, సెక్స్ విషయంలో మగాళ్ళు అందరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఒకసారి దగ్గరికి వస్తే అడిగింది. ఏం చేస్తాను? నేనేం చేయగలను? ప్లీజ్ అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఒళ్ళంతా నిమిరాడు. ఆపు, వద్దు, ఇది సమయం కాదు. మరెప్పుడు? అడిగాడు రాజు. ఎప్పుడో, మళ్ళీ కలుసుకుందాం అంటూ అతడి చేతుల్లోంచి విడిపించుకుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు, నేను వెళ్ళాలి అన్నది కాస్త కటువుగా. రాజు చీకట్లో కదిలి వెళ్ళిపోయాడు. నేను నమ్మను అన్నాడు అతను. నమ్మవా? ఎందుకు నమ్మవు? నా బాస్ నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. యుగేందర్ కోసం వెతికి ఇంకా ప్రయోజనం లేదని. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖర్జీ పరిపాలనా బాధ్యత తీసుకున్నారని, రాష్ట్రపతి మొదలు అందరు నాయకులు బంధింపబడ్డారని చెప్పాడు అన్నాడు జీరో. జీరో? ఈ 00 ఎవరో తెలుసా అన్నాడా మనిషి. తెలియదు. ఈ 00 మా డిపార్ట్మెంట్ మనిషి అన్నది. నన్ను మీ దగ్గరికి తీసుకెళ్తానన్నది. అంతే నాకు తెలుసు అన్నాడు జీరో. అతనిలో ఉత్సాహం పోయింది. నేనే డిటెక్టివ్ యుగేందర్ని అని మీరు అనుకుంటున్నారా? జీరో ఆ మనిషిని పరీక్షగా చూసి, యుగేందర్ పోలికలున్నాయి అంతే. యుగేందర్ అవునో కాదో నాకు తెలియదు, అయినా ఇప్పుడు ఇక అనవసరం అన్నాడు. నేను డిటెక్టివ్ యుగేందర్ని కాను అన్నాడా మనిషి. సరే అన్నాడు జీరో. నేనెవరినో మీరు అడగలేదే అడిగాడా మనిషి. అడిగినా నిజం చెప్తారని నమ్మకం లేదు అన్నాడు జీరో. ఆ మనిషి నవ్వాడు. నా పేరు ముకుందం. యుగేందర్ గారికి నాకు కొంత పోలిక ఉంది. ఆయనలా నటించమని నన్ను ఇక్కడికి పంపారు. ఎందుకు? ఏం చేయమని అడిగాడు జీరో. మీకు ఈ విషయం చెప్పమన్నారు. ప్రస్తుతానికి రుజువులు ఇవ్వలేనని, తన మాట నమ్మమని చెప్పమని చెప్పారు. ఏమిటది? అడిగాడు జీరో. ప్రజాస్వామ్యం కూలద్రోసి సైనిక పరిపాలన స్థాపించే ఉద్దేశ్యం కానీ, ఆ కుట్రలో భాగంగాని తనకు లేదని చెప్పమన్నారు. అటువంటి కుట్ర జరుగుతుందని మీ అందరికన్నా తనకు ముందే తెలుసునని, ఆ ఆపదలో నుంచి దేశాన్ని తప్పించేటందుకు తను పూనుకున్నానని, ఆ కుట్రదారులు తనని హత్య చేయడానికి నిశ్చయించుకోవడం వల్ల మారు వేషాలలో ఎక్కడెక్కడో తిరుగుతున్నానని, అధికారులతో సంప్రదించడానికి కానీ, సహాయం కోరడానికి కానీ అవకాశం లేకపోయిందని చెప్పమన్నారు. అంతా ఎందుకు? తన అసిస్టెంట్ అయిన రాజుతోనే మాట్లాడటానికి అవకాశం లేకపోయిందని చెప్పమన్నారు. అలాగా అన్నాడు జీరో. దేశానికి ద్రోహం తలపెట్టిన ఆ దుర్మార్గుల్ని పట్టుకోవడానికి తను సర్వశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటే, తన మీదే అనుమానం కలిగి తను కనిపిస్తే చంపమని ఆజ్ఞ ఇవ్వడం వల్ల తన పని మరింత కష్టతరమైందని చెప్పమన్నాడు. అలా ఎవరిని కలుసుకోవడానికి, తన అసిస్టెంట్ రాజును కూడా కలుసుకోవడానికి అవకాశం లేని దుస్థితిలో ఉన్న యుగేందర్ మిమ్మల్ని మాత్రం ఎలా కలుసుకున్నారు? ఈ విషయాలు ఎలా చెప్పారు? అడిగాడు జీరో. క్షమించాలి, అది రహస్యం, చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడిక రహస్యాలుగానే ఉండిపోవచ్చు. జరగకూడనిది జరిగిపోయింది. దేశంలో ప్రజాస్వామ్యం నశించింది, సైనిక పరిపాలన వచ్చింది అన్నాడు జీరో. ఆ విషయాలు కూడా చెప్పమన్నారు యుగేందర్. ఎవరి నుంచి వచ్చినా వార్తలు నమ్మవద్దని, కుట్రదారుల్ని పట్టుకునే ప్రయత్నం మానవద్దని చెప్పమన్నారు అన్నాడు ముకుందం. జీరోకి కోపం వచ్చింది. యుగేందర్కి ఏం తెలుసు? ఏ సందు గొంతుల్లోనో దాక్కుంటూ వేషాలు మార్చుకుంటూ తిరుగుతున్న ఆ మనిషికి ఏమి తెలుసు? రాష్ట్రపతి తదితరులు బంధితులు అయ్యారని ఇప్పుడే నాకు బాస్ నుంచి వార్త వచ్చింది. మాట్లాడిన మనిషి నా బాస్ అని నాకు తెలుసు. రహస్య గుర్తు చెప్పాడు. ఇప్పుడిక ఏ ప్రయత్నం చేయను. కుట్రదారుల్ని పట్టుకోమంటారా? ఎలా? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖర్జీని పట్టుకోగలనా? వాట్ నాన్సెన్స్ అరిచాడు జీరో. ఆ విషయము చెప్పమన్నారు. మన డిఫెన్స్ ఫోర్సెస్ అధినేతల దేశభక్తిని శంకించవద్దని, మన ప్రజాస్వామ్య పునాదుల్ని ఎవరు కదిలించలేరని తెలపమన్నారు.
ఇంకా అడిగాడు జీరో. డబుల్ జీరోగా వ్యవహరిస్తున్న ఈమె ఎవరో తెలుసుకోమన్నారు. ఆమె వల్లే నిజం తెలుస్తుందని చెప్పారు. అప్పటి వరకు ముకుందం తలుపు దగ్గరే నిల్చున్నది డబుల్ జీరో అన్న యువతి పారిపోకుండా. జీరో ఆ యువతి వైపు చూశాడు. ఆమె నవ్వింది. అలా నవ్వి ప్రయోజనం లేదు, నువ్వెవరో చెప్పు అరిచాడు జీరో. జీరో, నువ్వు చాలా అమాయకుడివి. నీలాంటి వాజమ్మకి ఇంతటి బాధ్యతాయుతమైన పని ఎలా అప్పజెప్పారో అర్థం కావడం లేదు. అసలు నీకు ఇంత పేరు ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఈ వచ్చిన మనిషి యుగేందర్ కాడా? పేరు ముకుందమా? ఎందుకు నమ్మాలి? యుగేందరే అయి ఉండవచ్చుగా. మన బాస్ చెప్పిన వార్తలు నమ్మవద్దని ఈ మనిషి చెబితే ఎందుకు నమ్మాలి? అవును, నేను మీ ఇద్దరి మాటల్ని నమ్మనవసరం లేదు అన్నాడు జీరో. యుగేందర్ చెప్పమన్న విషయాలు మీకు చెప్పాను, తర్వాత మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. పిస్తోల్ వాళ్ళ మీదకి గురిపెట్టి ఉంచి గదిలో నుంచి బయటికి వెళ్ళి తలుపు బయట గడియ పెట్టి వెళ్ళిపోయాడు ముకుందం అనబడిన మనిషి. రాజు ఇసుకలో కొంత దూరం నడిచి వెళ్ళాడు. ఒకచోట ఆగాడు చీకట్లో. జేబులోంచి ఒక చిన్న ట్రాన్సిస్టర్ లాంటిది తీసి పట్టుకున్నాడు. స్విచ్ ఆన్ చేయగానే బీప్ 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 శబ్దం వినిపించసాగింది. మరో స్విచ్ ఆన్ చేయగానే చిన్న టీవీ లాంటి ఒక స్క్రీన్ మీద ఒక చుక్క లాంటిది కదులుతున్నది. ప్రక్కనున్న క్యాంపస్ మీద ఆ చుక్క ఏ దిక్కు వైపు వెళుతున్నది చూపిస్తున్నది. రాజు చీకట్లో భారతిని కావలించుకున్నప్పుడు ఆమెకు తెలియకుండా చీరకు తగిలించాడు ఒక ఎలక్ట్రానిక్ పరికరం. దాని ఫలితమే అది. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు. తనని అక్కడికి రమ్మన్నది యుగేందర్ కాదా? కాకపోతే ఎవరు? ఎందుకు రమ్మన్నారు? రమ్మన్నవారు తనకు ఏ హాని చేయకుండా ఎందుకు వదిలిపెట్టారు? ఏమిటి నాటకం? తన ద్వారా యుగేందర్ని పట్టుకుందామనా? యుగేందర్ తనని కాంటాక్ట్ చేయగలిగితే ఎప్పుడో చేసేవారు కదా. భారతి నిజంగా ఒక సినిమా ఆర్టిస్టా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతుంది? నడుస్తున్నాడు రాజు. భారతి ఎటు వెళ్ళినది తెలుస్తున్నది. ఎవరిని కలుసుకుంటుందో తెలుసుకోవచ్చు. బీప్ 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 శబ్దాన్ని, ఆ గుర్తును బట్టి చీకట్లో వెళ్తున్నాడు రాజు. ఇసుకలో అడుగు తీసి అడుగు వేయడం కష్టంగానే ఉంది. పేవ్మెంట్ మీద నడుస్తున్నది భారతి. తను పేవ్మెంట్ మీదకి వెళ్ళడానికి వీలు లేదు. చూస్తారు, ఇసుకలో చీకట్లోనే నడవాలి. భారతి ఏ కారులోనో ఎక్కి వెళ్తే ఇబ్బంది లేదు. కారు ఎటు వెళ్ళినది తెలుస్తుంది. పేవ్మెంట్ ప్రక్కన క్రోటన్స్ వెనక నుంచి వెళ్తున్నాడు నక్కి నక్కి రాజు. ఇంత రాత్రివేళ భారతి ఏ భయము లేకుండా నడుస్తుంది. ఆశ్చర్యం. ఎవరో అంగరక్షకుడు ఆమెకు దరిదాపుల్లో ఉండి ఉండాలి. లేకపోతే అంత ధైర్యంగా ఒంటిగా ఒక ఆడది చీకట్లో అలా వెళ్ళదు. గాంధీ విగ్రహం దగ్గర ఆగింది. సూట్, ఫెల్ట్ హ్యాట్ నీడలా వచ్చి ఆమెను కలుసుకోవడం చూశాడు రాజు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు రాజు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిస్తే ఎంత బాగుంటుంది. అతనెవరు? రాజు వాళ్ళని చూస్తున్నాడు తదేకంగా. తన వెనక అలికిడి గమనించలేదు. తన పక్కకి ఒక ఆకారం రావడం చూడలేదు. భుజం మీద చెయ్యి పడగానే ఉలిక్కిపడి పిడికిలి బిగించి చెయ్యి ఎత్తాడు. ఎత్తిన చెయ్యిని ఆ వచ్చిన మనిషి గట్టిగా పట్టుకొని, నేను రాజు అన్నాడు. యుగేందర్, డిటెక్టివ్ యుగేందర్. ఒక ముఖ్య ప్రకటన. ఈ రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అని టీవీలో ప్రకటించాడు అనౌన్సర్. ఈ రాత్రి 8:15 ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అని ఆకాశవాణి అనౌన్సర్ చెప్పాడు. దినపత్రికలు స్పష్టంగా ఏమీ వ్రాయకపోయినా దేశంలో ఏదో రాజకీయ సంచలనం కలిగిందని రకరకాల పుకార్లు వినవస్తున్నాయని వ్రాశాయి. హోటళ్లలో, టీ షాపుల్లో, రాజకీయ పార్టీ కార్యాలయాల్లో, ఆఫీసుల్లో నలుగురు కలుసుకునే ప్రతి చోట గుసగుసల్లా మాట్లాడుకుంటున్నారు. తెలుసా ఏమిటి? రాష్ట్రపతిని, కేంద్ర మంత్రివర్గాన్ని బంధించి ఆర్మీ వారు పరిపాలనా యంత్రాంగాన్ని చేపట్టారట. నాన్సెన్స్. రాత్రి రాష్ట్రపతి టీవీలో ప్రసంగిస్తారు, విను. విన్నావా? ఏమిటి? రాత్రి టీవీలో, రేడియోలో ప్రసంగించే రాష్ట్రపతి ఎవరు? చీఫ్ ఆఫ్ ఆర్మీ ముఖర్జీ. ఎవరు చెప్పారు? ఒక పత్రికా రచయిత. నిజం ఎవ్వరికీ తెలియదు అన్నాడు ఒక రచయిత. నీకు తప్ప అన్నాడు. అవును, ఏమిటా నిజం? డిటెక్టివ్ యుగేందర్ పేరు విన్నావా? ఎందుకు వినలేదు? మేధావి.
ఆర్మీ సహాయంతో రాష్ట్రపతిని, కేంద్ర మంత్రివర్గ సభ్యుల్ని బంధించి యుగంధర్ ప్రభుత్వాన్ని తన హస్తగతం చేసుకున్నాడట. ఈ పత్రికల వాళ్లకు వేరే పనేమీ లేదు, ఇలాంటి ఫెంటాస్టిక్ కథలు అల్లడం తప్ప. రాత్రి 8 గంటలకు టీవీలో చూస్తావుగా ఎవరు మాట్లాడేది. వీధి చివర ఉన్న టీ షాప్ యజమాని మొదలు రాజకీయ రాజ్యాంగం నిపుణుల వరకు రాత్రి 8 గంటలు కాకముందరే టీవీ ముందు కాచుకున్నారు. ఎప్పుడు 8 గంటలు అవుతుందా, రాష్ట్రపతి ఏమి చెబుతారా అని. గడియారం 8 గంటలు కొట్టింది. ముందు ప్రకటించిన విధంగా ఈ రాత్రి రాష్ట్రపతి అనివార్య కారణాల వల్ల ప్రసంగించడానికి వీలు కాకపోయిందని తెలియజేయడానికి విచారిస్తున్నాం. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల రాష్ట్రపతి ప్రసంగించడం లేదని, ప్రజలు ఎటువంటి పుకార్లని నమ్మవద్దని, శాంతియుతంగా ఉండమని ప్రార్థిస్తున్నాం. 8 గంటల 30 నిమిషాలకు మరో ముఖ్య ప్రకటన చేస్తాం. అంతవరకు హిమాచల్ ప్రదేశ్ జానపద నృత్యాలు చూసి ఆనందించండి. దిస్ ఈజ్ టూ మచ్ అన్నాడు ఒకతను. ఏదో జరుగుతుంది, ముందు అనివార్య కారణాలు, తర్వాత అనారోగ్యం, ఏమిటి గందరగోళం అన్నాడు మరొకతను. అసలు విషయం తెలుసుకోవాలి అంటూ ఒక సీనియర్ జర్నలిస్టు ఫోన్ తీసి ఒక నెంబర్ తిప్పి, కనెక్ట్ మీ టు ది ప్రెస్ సెక్రటరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అలాగా అని రిసీవర్ పెట్టేసి ప్రధాని ఇంటికి టెలిఫోన్ కాల్స్ కనెక్ట్ చేయకుండా లైన్స్ డిస్కనెక్ట్ చేశారట అని చెప్పాడు. ఆల్ రైట్, మనం స్వయంగా ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు ఇంకో జర్నలిస్టు. వెళ్ళి ప్రయోజనం ఏమిటి? సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వెళ్ళనివ్వరు. అరగంట తర్వాత ఇంకో ప్రకటన చేస్తారన్నారుగా, విందాం. అరగంట తర్వాత టీవీ అనౌన్సర్ మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చింది. దేశంలో పరిస్థితి గురించి ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ ఇప్పుడు ప్రసంగిస్తారు అన్నది. మరుక్షణంలో టీవీ స్క్రీన్ మీద డిటెక్టివ్ యుగంధర్ కనబడ్డారు. భారతదేశ పౌరులకు నా నమస్కారాలు. మీలా నేను ఒక పౌరుణ్ణే. నాకు ప్రత్యేకమైన అర్హతలు కానీ అధికారాలు కానీ లేవు. సామాన్య పౌరుడికి దేశ క్షేమం మీద ఎంత భక్తి శ్రద్ధలు ఉన్నాయో నాకు అంతే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు శ్రద్ధగా వినమని ప్రార్థిస్తున్నాను. ఆ వాక్యం పూర్తయిందో లేదో టీవీ స్క్రీన్ మీదకి ఒక చెయ్యి వచ్చింది. ప్రసంగిస్తున్న యుగంధర్ వెనక్కి పడ్డారు. అదే ముఖం, అదే రూపం స్క్రీన్ మీదకి వచ్చింది. పౌరులారా, అతను యుగంధర్ కాదు, మోసగాడు, నాలా వేషం వేసుకున్న దేశద్రోహి. నేనే డిటెక్టివ్ యుగంధర్ని. అసలు విషయం చెప్తాను, అసలు ఏం జరిగిందో చెప్తాను అంటున్నాడు. స్క్రీన్ మీద దృశ్యం అదృశ్యమైంది. సౌండ్ మాత్రం వినవస్తుంది. డామ్ డామ్ పిస్తోల్ పేల్పులు వినిపించాయి.